ఈ నిశ్చితార్థం జరగదని నిశ్చితార్థం ఆపడానికి స్కెచ్ చేశానని చెప్పాను. ఇప్పుడు ఉంగరాలు లేకపోయినా నిశ్చితార్థం జరగడానికి వేరే మార్గం ఒకటి ఉందమ్మా. నీ పాటికి మీరు నిర్ణయం తీసుకుని ఐశ్వర్యతో నిశ్చితార్థం జరిపించారు. ఎందుకమూల్య? నా మీద నీకు ఏం హక్కుందని ఈ పెళ్లి తంతుని నీ భుజాన వేసుకున్నావు? నీ మీద నాకు ఏ హక్కు లేదా? నా మీద నాకు నమ్మకం పెరిగింది. నేను ఎక్కడికెళ్ళినా సంతోషంగా బతకగలనని నమ్మకం కలిగింది. అలాగే ఇప్పుడు మీరు ఐశ్వర్య గారిని పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో ఇలాంటి మార్పులే కలుగుతాయి. నేనివన్నీ ఆలోచించి ఐశ్వర్య గారిని మీకు భార్యగా మీ జీవితంలోకి తీసుకురావాలనుకున్నాను పార్థు గారు. నా మీద కోపాలు తాపాలు మానేసి ఇక నుండి ఐశ్వర్య గారితో ఎలా సంతోషంగా జీవితాన్ని గడపాలి అని మాత్రమే ఆలోచించండి. అంతే తప్ప దయచేసి వేరే ఆలోచనలేమీ మైండ్లోకి రానివ్వకండి. నేనేం చేసినా మీకు మంచి జరగాలని కోరుకుంటాను పార్థు గారు. అర్థం చేసుకోండి. సరే పార్థు గారు, ఇప్పటికే బాగా లేట్ అయింది. పాలు తాగి మీరు పడుకోండి. గుడ్ నైట్. నీ ఆలోచన ప్రకారం నా జీవితం గురించి నువ్వు కరెక్ట్గానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు అమూల్య. కానీ నాకు సంబంధించినంతవరకు నా జీవితానికి సంబంధించి నీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు అమూల్య. ఐశ్వర్యకి నా గురించి నా ప్రేమ గురించి తెలిసి కూడా నాతో ఈ పెళ్లి ఒప్పుకోవడం ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదా. ఖచ్చితంగా దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. హాయ్ పార్థు. హాయ్ రా. ఏంట్రా అర్జెంటుగా ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? ఏమైంది? రే జంబో, ఐశ్వర్య నిశ్చితార్థానికి ఒప్పుకుందంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. అందుకే ఒప్పుకుంది. ఆ రీజన్ ఏంటో నీకు కూడా తెలిసే ఉంటుంది. నిజం చెప్పు, అసలేం జరిగింది? అది రేయ్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నువ్వు తడబడినప్పుడే అర్థమైందిరా నువ్వేదో దాస్తున్నావని. నిజం చెప్పు, ఐశ్వర్యలో సడన్ గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఈ మార్పు ఐశ్వర్యలో సడన్ గా రాలేదురా. అంటే రే పార్థు, నీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ విషయం చెప్తే మన ముగ్గురు మధ్య మనస్పర్ధలు వస్తాయి. అలా రాకూడదని ఎన్నాళ్ళు చెప్పలేదురా.
కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఐశ్వర్య నిన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తుందిరా. ఏంటి, ఐశ్వర్య నన్ను లవ్ చేస్తుందా? అవును పార్దు, ఐశ్వర్య చిన్నప్పటి నుండి నిన్ను లవ్ చేస్తుంది. తనే స్వయంగా చెప్పింది. నువ్వు పార్దు లవ్ చేయడం ఏంటి? మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని నిలదీశాను. తను నా మాట వినలేదు. ఈ విషయం నీకు తెలియకుండానే ఐశ్వర్య మనసు మార్చాలనుకున్నాను, కానీ ఇలా నిశ్చితార్థం అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు మొత్తం మ్యాటర్ అర్థమైందిరా. ఇప్పుడే ఐశ్వర్య దగ్గరికి వెళ్తానా? ఇప్పుడు వీడు వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అయినా ఐశ్వర్యం నిలదీశాడంటే తన కుళ్ళంత పార్దుకు అర్థమైపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఐశ్వర్యని పెళ్లి చేసుకోడు. దాంతో నా చెల్లెల జీవితం బాగుంటుంది. పార్దు, సారీ. ఇన్నాళ్ళు నిన్ను రేయ్ అని పిలిచాను, కానీ కాబోయే హస్బెండ్ని అలా పిలవడం మంచి పద్ధతి కాదు. అలా కూర్చో పార్దు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆహా, ఏమి డ్రామాలాడుతున్నావే? ఇన్నాళ్ళు నేను చూసిన ఐశ్వర్య వేరు, ఇప్పుడు చూస్తున్న ఐశ్వర్య వేరు అని చాలా క్లియర్గా అర్థమైందే. ఒక మనిషికి రెండు కళ్ళుంటాయి గాని రెండు క్యారెక్టర్లుంటాయని నిన్ను చూసాక అర్థమైందే. బయట ఒకలా ప్రవర్తిస్తూ లోపల ఇంకోలా ఆలోచిస్తున్నావని నాకిప్పుడే అర్థమైందే. ఇన్నాళ్ళు నేను ఇంటికొచ్చినప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి సంబంధించిన ఫోటోలు గుర్తులే ఉండేవి, కానీ లవర్స్లో ఈ గుర్తులేంటే? అయినా నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటే? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఏంటిదంతా? ఓ, జంబో మొత్తం విషయం చెప్పాడన్నమాట. ఏంటి పార్దు అంత షాక్ అయ్యావు? నా ప్రేమ సంగతి ఈ ప్రపంచంలో జంబోకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఈ విషయం వాడే నీకు చెప్పుంటాడని నాకు అర్థమైంది. పార్దు, నువ్వు అడిగావు కాబట్టి నా ప్రేమ సంగతి చెప్తాను, మొత్తం చెప్తాను. ఈ క్షణం కోసమే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను.
అవును పార్థు, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మనం కాలేజీ చదివే రోజుల్లోనే మన ప్రేమ సంగతి నీకు చెప్పాలనుకున్నాను. కానీ అప్పుడు మన కాలేజ్ ఫ్రెండ్ అయిన సురేష్ తన లవర్ మోసం చేసిందనే బాధతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మాయిల మీద ప్రేమ మీద నీకు నమ్మకం పోయింది. ఆ టైంలో నా ప్రేమ సంగతి నీకు చెబితే నువ్వు నో అంటావనే భయంతో నేను చెప్పలేకపోయాను. కానీ ఆ తర్వాత ఏదో ఒక రోజు నా ప్రేమ సంగతి నీకు చెప్పాలనే నాకు యుఎస్ లో మంచి జాబ్ వచ్చినా నీకోసమే అది వదిలేసుకొని నీ కంపెనీలోనే జాయిన్ అయ్యాను. నీతో ప్రతి విషయంలోనూ నేను సరదాగా ఉంటున్నా. నిన్నెంత లవ్ చేస్తున్నానో నీకు తెలియదురా. నువ్వే నాకు లైఫ్ పార్ట్నర్ అని నేనెప్పుడూ ఫిక్స్ అయిపోయాను. అందుకే మీ అమ్మ నాన్నలని కూడా నాకు కాబోయే అత్తమామయ్యలని వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాను. ప్రతి పండక్కి మీరు పిలవకపోయినా నా ఇల్లే కదా అని నేనెంతో హ్యాపీగా వచ్చి అన్ని పనులు చేసేదాన్ని, అందరితో కలిసిపోయేదాన్ని. మీ అమ్మ నాన్నలకైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం అర్థమవుతుందనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ మనిద్దరిని బెస్ట్ ఫ్రెండ్స్ గానే చూశారు. అందుకేనేమో నీ పెళ్లి గురించి ప్రతిదీ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. నువ్వు కనీసం అమ్మాయిని చూడ్డానికి పెళ్లి చూపులకి వెళ్ళకపోయేసరికి వాళ్ళెంతో బాధపడేవాళ్ళు. అమూల్య పెళ్లి చూపులప్పుడు కూడా ఆంటీ నన్ను రిక్వెస్ట్ చేస్తేనే నిన్ను బలవంతంగా వెళ్ళడానికి ఒప్పించాను. అయినా అమూల్య పల్లెటూరు అమ్మాయి కాబట్టి నీకు ఖచ్చితంగా నచ్చదనే ఉద్దేశంతోనే అలా పంపించాను. కానీ నువ్వు అమూల్యని పెళ్లి చేసుకొని వచ్చాక నేనెంత ఏడ్చాను, నేనెంత బాధగా ఫీల్ అయ్యాను నీకు తెలీదు పార్థు. కనీసం అప్పుడైనా నా ప్రేమ సంగతి నీకు చెప్పానా? లేదే. నువ్వు నాకు దక్కవని తెలిసి నా గుండెల్లోనే నిన్ను ఆరాధించాను. నువ్వంటే నాకంత పిచ్చిరా. ఇప్పుడు కూడా నేను కావాలని కుట్ర చేసి పెళ్లికి రెడీ అవ్వలేదు. అమూల్య వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసింది కాబట్టి, నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఒప్పుకున్నాను. నిశ్చితార్థం చేయాలని ఆంటీ అమూల్య ఫిక్స్ అయినప్పుడు పార్థు వచ్చాక తనని అడిగి ఈ శుభకార్యం చేసుకుందామని ఆంటీకి చెప్పాను. కానీ ఆంటీయే పార్థు ఈ నిశ్చితార్థాన్ని వద్దండని చెప్పి అంతా రెడీ చేసింది. ఇందులో నా తప్పే ఉంది. ఇప్పుడు కూడా నా ప్రేమ సంగతి నా అంతట నేను చెప్పలేదే. జంబో చెప్పాడని నువ్వు నిలదీశావు కాబట్టి మొత్తం బయట పెట్టాను. లేదంటే ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే నువ్వు నాకు దగ్గరవుతున్నావు. అందుకు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది పార్థు. వావ్, ఏం చెప్పావే! నువ్వు చెప్పిన ప్రతి మాట బుల్లెట్లాగా బయటకొచ్చిందే. నా దగ్గర సమాధానం లేనంతగా క్వశ్చన్స్ అడిగావు కదే. నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను, కానీ నువ్వు మాత్రం నన్ను లవ్వర్గా, హస్బెండ్గా చూస్తున్నావని అస్సలు గ్రహించలేకపోయాను కదే. ఇన్నాళ్ళు మన మధ్య స్నేహానికి తప్ప ప్రేమకు చోట్లేదని నమ్మాను కాబట్టే నా ప్రతి విషయాన్ని నీ చెప్పుకున్నాను. అమూల్యని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నానని,
ఆ తర్వాత విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యానని అన్ని విషయాలు నీకు చెప్పానా? ఆ తర్వాత అమూల్య దూరమైతే నేను బ్రతకలేనని, తన మీద ఇష్టం పెరిగిందని చెప్పినప్పుడు మా ఇద్దరిని కలుపుతానని నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉన్నప్పుడే నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవాల్సిందే. కానీ తెలుసుకోలేకపోయానా? కానీ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు జీవితాంతో నాకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అమూల్యని శాశ్వతంగా న్యూజిలాండ్కి పంపించడానికి సిద్ధపడ్డావు. కనీసం అప్పుడైనా నీ కుళ్ళేటో తెలుసుకోలేకపోయానే. అసలు ఒక ఫ్రెండ్ విషయంలో ఇలా మోసం చేయాలని, కుట్ర పన్నాలని నీకెందుకు అనిపించిందే? ఇందులో మోసం కుట్ర ఏముంది పార్థు? నువ్వు నన్ను ఫ్రెండ్గా చూసుండొచ్చు, కానీ నేను మాత్రం ఫ్రెండ్గా ఎప్పుడూ ఊహించుకోలేదు. నిన్నెప్పుడు నా భర్తగా ఊహించుకొని ఆరాధించాను. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. అసలు నువ్వు అమూల్యని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నా ప్రేమ సంగతి చెప్పేదాన్ని కదా. అలా చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. నువ్వు బాధపడ్డం నేను తట్టుకోలేను పార్దు. ఆ రోజు అమూల్యని శాశ్వతంగా న్యూజిలాండ్కి పంపించాలనుకున్న మాట వాస్తవమే. అది మీ ఇద్దరిని విడగొట్టాలనే ఉద్దేశంతోనో, అమూల్య మీద కోపంతోనో అలా చేయలేదు. కేవలం నీ మీద నాకున్న ప్రేమ వల్లనే అలా చేశాను. ఎందుకంటే అమూల్య వల్ల నీకు ప్రాణగండ ఉంది. తనిక్కడే ఉంటే ఏదో ఒక రోజు నీకు ఎదురు పడుతుందని, తన వల్ల నీకు ప్రమాదం జరుగుతుందని భయపడి న్యూజిలాండ్కి పంపించాలని నిర్ణయించుకున్నాను. నీకేదైనా అయితే నేను బ్రతకలేను పార్దు. నీ మీద ఇష్టంతోనే అలా చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు పార్దు. చూడు పార్దు, ఇంతవరకు జరిగింది వదిలే. ఇప్పుడు మనిద్దరి నిశ్చితార్థం అయింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచించు. అమూల్య కూడా అదే చెప్పింది కదా. నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడకుండా ప్రేమతో చూడు. అప్పుడే నా ప్రేమలో ఉన్న గొప్పతనం నీకు తెలుస్తుంది. అసలు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఇవి చూడరా. ఇవన్నీ నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చిన గిఫ్ట్స్. చూడరా, ఇదిగో ఇవి చూడరా. ఇవి నువ్వు నాకు 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్. ఇది నువ్వు నాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్. ఇది చూసావా, నువ్వు తాగిన మందు బాటిల్. నీ మీద పిచ్చితో దీన్ని కూడా నేను నీ గుర్తుగా ఉంచుకున్నాను. ఇవి చూసావా, మనిద్దరం కలిసి ఎగరేసిన గాలిపటాలు. చూడరా, చూడరా ఈ గ్రీటింగ్ కార్డ్స్. చూడు,
ప్రతి న్యూ ఇయర్ కి పంపిన గ్రీటింగ్ కార్డ్స్. ఇదిగో వీటిని చూసావా? అవన్నీ నువ్వు నాకు కొనిచ్చిన డ్రెస్సులు రా. నువ్వే ఉద్దేశంతో ఇవన్నీ నాకిచ్చావో తెలీదు గాని నేను మాత్రం ఎంతో ప్రేమగా ఇవన్నీ దాచుకున్నాను. నువ్వంటే నాకెంత ఇష్టమో వీటిని బట్టైనా నీకు అర్థమైందా? ఐ లవ్ యూ పార్థు. ఐ లవ్ యూ. 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 దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్ల ప్రేమ జీవితాల్లో ఆడవాళ్ల కోసం మగవాళ్లు తమ ప్రేమ కోసం ప్రాణాల్ని అర్పించారు. కానీ ఇక్కడ నీ ప్రేమ కోసం నేనేం చేయమన్నా చేస్తాను పార్థు. నా ప్రేమ కూడా అంతే గొప్పది.